నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ కాస్టింగ్ కౌచ్లు వీటి గురించి వింటూ ఉన్నా. సరే వెళ్తూ కొద్దీ జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లేదు అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటకు, అది తెలుసా? దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి సరే వస్తా, కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారండి. అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా విన్నా, కానీ ఇంత ఫ్రాంక్గా మరి ఏం అడుగుతున్నారండి, అలా కమిట్మెంట్ అడుగుతున్నారు, మీకు కొంచెం కాంప్రమైజ్. ఐ వాజ్ లైక్, నాకు 2 minutesకి ఏం అర్థం కాలేదు. ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ భయంతో కాల్ కట్ చేసా. తర్వాత నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నా అప్పుడు. తర్వాత కూర్చుని లైక్ అమ్మా ఇది అయిందా నాతో, ఐ వాజ్ లైక్ అండ్ అంతే. దిస్ వాజ్ వన్. అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్ దెర్ ఇస్ దిస్ బోల్డ్ క్యారెక్టర్ నైనిక, వీ వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆర్ వాట్ ఎవర్, కెన్ యూ సెండ్ అస్ ఫొటోస్? స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు కూడా. దిస్ ఇస్ మరీ చీప్, ఇది చీప్ కూడా కాదు, ఇది ఎక్కడో ఉంది. సో ఐఎమ్ లైక్ అంతే, లైక్ సరే ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది. ఇప్పుడు దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దేర్ పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని. అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను. లైక్ సెండ్ మీ ఆల్ యూర్ డీటెయిల్స్, దెన్ ఓన్లీ ఐల్ టాక్ టు యూ ఆర్ ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ. దెన్ ఇప్పుడు ప్రెజెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ 7-8 months బ్యాక్, దిస్ వన్. బట్ అప్పుడు దాకా నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ హ్యాపెండ్. సో రామ్ చరణ్ అంటే ఇష్టం ఎందుకు? బాగుంటారండి ఆయన చాలా. నాకు రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య గారు. ఇప్పుడు ఈ రీసెంట్లీ అయితే నాకు నాగ చైతన్య గారు అంటే ఇలా హీ హ్యాస్ దట్ లాంగ్ హెయిర్ నో. ఎందుకు క్రష్? వాళ్ళు ముగ్గురు మీద ఒకటేసారి క్రష్ ఎందుకు వచ్చింది? రావచ్చండి క్రష్, అది క్రష్ ఎవరి మీద అయినా రావచ్చు. బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగైన్, నేను ధ్రువ మూవీ చూసాగా చేతులు అయిపోతుంది కాదు అంటే ఐ పర్ఫార్మ్ పరేషానురా కదా డీలోతో, ఆ సాంగ్కి రిహర్సల్ చేస్తే ఆ సాంగ్ చూసాను. లైక్ ఆయన ఏంటి అంత బాగున్నారు. ఆయన ఆర్ఆర్ఆర్ చూసాక ఆర్ఆర్ఆర్ ఒక షాట్ ఉంటుంది, అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ హీ విల్ బి స్టాండింగ్ లైక్ దిస్. బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం అండ్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్. తో ఆనంద్ దేవరకొండ గారు, ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్, 2-3 times కలిసాను. నేను ఆయనకి కూడా చెప్పాను, మీరు చాలా పేషెంట్గా ఉంటారండి, అందుకే మీరు నాకు చాలా ఇష్టం. అండ్ హీస్ లైక్ వెరీ షై పర్సన్. నేను కూడా అనుకోలేదు నాకు అలా షై అబ్బాయిలు నచ్చుతారు, కానీ హీస్ లైక్ ఏదో నవ్వుతూ ఉంటారు. అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు. నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది. అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ and he's being too sweet to you. And obviously కొన్ని qualities in you know adore చేయాలని ఉంటుంది. సో ఐ అడోర్ హిమ్. నాగ చైతన్య గారు అయితే ఈజ్ ఫుల్ కంప్లీట్. నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని. జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ 100% లవ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హిజ్ లుక్స్. స్పెక్స్ వేసుకోవడం, అలా లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, అగైన్ లాంగ్ హెయిర్, బియర్డ్ అయినా he just have something ఏదో ఒకటి ఉంది ఆయన. చాలా ఇష్టం. ఓకే, రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ అండ్ నాగ చైతన్య, లవ్ మ్యారేజ్ హుక్అప్, ఈ మూడు they're all married. No, Anand is not. I'm not answering. హుక్అప్ No. ఎవరెవరిని చూస్ చేసుకోవచ్చు? నేను ఇలా చూస్తూ హ్యాపీగా ఉన్నానండి. క్రష్ జస్ట్ జనరల్ గా ఏ మెటీరియల్స్ వీళ్ళలో ఉన్నాయి? నో. సరే, ముగ్గురులో ఒకటేసారి ఛాన్స్ వస్తే ఎవరికి సినిమాకి సైన్ చేస్తారు? అదే 30 days స్కెడ్యూల్ ఈ ముగ్గురులో ఒకరికి ఇవ్వాలి అంటే డే అండ్ నైట్ చేయడానికి లేదు, మార్నింగ్ అది లేదు, వన్ చాయిస్ అంతే, నాగ చైతన్య. సో మీకు ముగ్గురులో ఎక్కువ ఇష్టం నాగ చైతన్య. అలాంటి నాకు మహేష్ బాబు కూడా ఇష్టం అండి. అసలు అంటే మొత్తం టాలీవుడ్ లో నిజం అంటే ఇట్స్ నాట్ రాంగ్ టు అడ్మైర్ దెమ్. ఆబ్వియస్లీ
అడ్మిరేషన్ ఈస్ డిఫరెంట్, క్రష్ ఈస్ డిఫరెంట్. అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తుంది. నేనైతే అడ్మైర్ చేస్తాను ఫస్ట్. క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ ఎలా కనిపించబోతున్నారు మాకు? ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఉండాలి, నేను ఇలా బబ్లీ చబ్లీ మాట్లాడుతూ ఇటోటో ఉంటాను. కానీ నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు. నేను జస్ట్ ఐఎమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో దాట్ విల్ బీ మై గేమ్ స్ట్రాటజీ. ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి ఆడియన్స్కి, అలా ఏం లేదు. నేను అలా ఉంటాను, ఇంతవరకు కుదిరితే నా అలా ఉంటాను. కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సర్వే అవ్వగలుగుతావా? అవగలుగుతాను మేబీ, అందుకే మేబీ దే చోజ్ మీ. హ్యాండిల్ చేయగలవా అని అలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న చాలా హ్యాండిల్ చేశాను. ఇట్స్ ఓకే. లైఫ్ హ్యాండిల్ చేసినప్పుడు అదే పెద్ద మ్యాటర్ కాదు. ఏం లేదు, గేమే కదా, గేమ్ లాగా తీసుకుంటాను. అది నా లైఫ్ కాదు, పోతే కూడా ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ రియాలిటీ షో. సో అలానే తీసుకొని దిస్ ఇస్ ఆల్ అ గేమ్, దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉంటాను. అదే ఇది నా లైఫ్లో జరుగుతుంది, నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు, నేను కూడా ఏడొచ్చు, అవన్నీ రావచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పోయి పక్కా ఏడుస్తాను, పక్కా ఒక మూలకు వచ్చి నేను ఏడుస్తూనే ఉంటాను. నాకు తెలుసు నేను ఏడుస్తానని, కానీ ఐ విల్ డెఫినెట్లీ సర్వైవ్. ఎలాంటి నైనిక అని చూడబోతున్నావు? ఫైటరా, ఎమోషనలా, ఏం చూపించబోతుంది నైనిక లోపల? ఐ డోంట్ నో. యూజువల్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ అ వెరీ చర్పీ పర్సన్. అంటే క్లోజ్గా ఉండే వాళ్ళతోనే అలా ఉంటాను. కానీ ఐ థింక్ నాకు ఒకసారి కాంపిటేటివ్ అవుతే నేను వేరేగా ఉంటాను. కరెక్ట్గా అదే నాకు దిస్ ఇస్ బాగుంది కదా, ఇలా ఈ గేమ్ బాగుంది కదా, అలా నేను వేరేగా ఉంటాను. ఐ థింక్ నాకు ఒక కరెక్ట్ మూడ్ ఎప్పుడు ఉండదు. ఐ హ్యావ్ వెరీ మూడీ పర్సన్. తో ఐ డోంట్ నో నేను ఎలా ఉంటాను అక్కడ. ఇలానే ఉంటాను మేబీ, కన్ఫ్యూజింగ్గా, ఏం తెలియనట్టు, మేబీ అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు, అలా మిస్టీరియస్గా చూస్తారు జనాలు నాకు, అంతే. 2 రకాలుగా వెళ్తారు లోపల హౌస్కి, ఒకటి ఫేమ్ కోసం, ఇంకోటి డబ్బుల కోసం. సో నైనిక ఎందుకు వెళ్తుంది బిగ్ బాస్? ఫేమ్, యా. బికాజ్ నాకున్న ఫేమ్ కూడా కాదు, దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్, ఒక పుష్ కోసం. ఓకే. ఫర్ మై కెరియర్, నేను ఏదో కెరియర్ ఊహించుకుంటున్నాను నా కోసం, నా గోల్ ఏంటి, దానికి దిస్ ప్రాజెక్ట్ విల్ బీ అ మేజర్ పుష్. అది నాకు నా ప్రొఫైల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది. అండ్ ఐ థింక్ అది అండ్ ఇట్స్ బిన్ 2 years నేను టీవీలో రాలేదు. సో ఐ థింక్ అయిపోయింది, ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. సో మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్తా, నేను వెళ్ళి చెప్తా పక్కా. అంటే నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పేస్తా నేను. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ చెప్పేస్తా. ఎప్పుడైనా మీట్ అయ్యారు నాగ చైతన్య గారు, నాగార్జున గారు? యా, ఐ మెట్ హిమ్ ట్వైస్. హీ నోస్ మై నేమ్ ఆల్సో. ఒక 2 videos ఉంటుంది. ఆ వీడియోలో ఇంటర్వ్యూ అంటే నేను క్వశ్చన్ అడగాలి. ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు we had to dance with him. కానీ ఈజ్ లైక్, నో నేను డాన్స్ అయితే చేయను, ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే. సో నేను వెళ్ళినా, జస్ట్ ఫోటో అన్నారు, కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను, నేను మాట్లాడేదాను. మీరు నాకు అంటే చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి మేము మూవీస్ చూస్తున్నాను, నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి, ఇలా తొందరగా మాట్లాడుతూనే ఉన్నది. లైక్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అయిపోయింది. తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్. తో అప్పుడు కలిస్తే, నాట్ మూవీస్, సిరీస్ కోసం వెన్ వీ మెట్. తో దూరం నుంచి మైక్లో ఉన్నా, హాయ్ చెప్పా, హలో అండి ఎలా ఉన్నారు, లైక్ ఐ నో యూ, మీరు అప్పుడు వచ్చారు కదా, అప్పుడు డాన్స్ రీల్ అన్నారు, డాన్స్ చేయలేదు నేను. అవునండి నేను అదే. తర్వాత ఇంకొక వీడియో బయటకి ఈజ్ లైక్, హాయ్ నైనిక, లైక్ ఓ హీ నోస్ మై నేమ్, అంతా చాలు నాకు. తో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్, నేను చాలా కామ్గా మాట్లాడతారు. అండ్ ఎవ్రీ టైమ్ హీ లైక్ అలా హీల్ బీ స్మైలింగ్ వెన్ ఈస్ టాకింగ్ టు యూ. తో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఆరా ఉంటుంది. హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్. బట్ యా. సో ఖచ్చితంగా ఏదో ప్రమోషన్కి హౌస్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ చూద్దాము అని చెప్పేసి? నేను చాలా హ్యాపీ అవుతా. నేను చెప్తా, కొంచెం నాకు హౌస్ బయటికి రానివ్వండి, నేను కొంచెం ఆయనకి మీట్ అవ్వాలి, ఇలా ముందు నుంచి చూడాలి. బట్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఆయన వస్తే.